ప్రాణాన్ని చచ్చిపోయే సమయంలో ఏమో నిన్ను స్మరించగలనో లేదో, కాబట్టి కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అద్యేయమే విశతు మానస రాజహంస అంటారు. పంజరంలో బంధించేస్తే మరి చిలక పైకి వెళ్ళలేదు. మనము తీసుకొచ్చి మన మనసులో బంధించాలని ప్రయత్నించకండి. మనం తీసుకెళ్లి కృష్ణుడి పాదాల్లో బంధించండి. పాదమనే పంజరం. కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంత, నీ పాదపద్మములనే పంజరముల్లో నేను ప్రవేశించాలి. మరి వెళ్ళిపోలేం, ఇరుక్కుపోతాం. కాబట్టి ఏం కావాలంటే నాలో నువ్వు ఉండడానికి ప్రయత్నించు, కానీ నీలో నేను ఉండాలి. అస్థానం భక్తి భగవంతుడు నాకు మనకెందుకు ఆ బాధ, ఆయనే చూసుకుంటాడు. ఆయనలో మనం పడిపోయిన వాళ్ళు మరి వదలడు. కాబట్టి అది చెప్పాడు. ఏం చేస్తే మయి ఏవ మనాధత్స్వ మయి బుద్ధి నివేశయ నివశిష్యసి మయ్యేవా. ఏం అందమైన ధైర్యం చెప్పాడు. మనకి నిలవదు కానీ మనస్సు బుద్ధిని స్వామిలో మనం ఉంటామట. స్వామి మనల్ని వదలట, పంజరంలో బంధించినట్టు బంధించేస్తాడు. ఆయన పంజరంలో ఇమిడి ఉంటాం మనమందరము. అంటే పాపం మనవాడు మన పార్టీ ఉన్నాడు కనుక అర్జునుడు బాగుంది, కానీ స్వామి మనసు అంత సులువా కుదురుపడ్డానికి, ఏకంగా నీ మీద నిలబెట్టాలా? అబ్బాయి దీనికి ఎన్ని విక్షేపాలు, ఎన్ని అలవాట్లు, అనేక కర్మలు వాసనలతోటి అలవాటు పడిపోయిన నా మనస్సు ఇవాళ ఒక్కసారి వచ్చి నీ మీద నిలబడుతుందా అన్నాడు. పోనీ ఇప్పుడు నుంచి కన్సెషన్స్ ప్రారంభించాడు. పోనీ 10కి రా, పోనీ 5 నిమిషాలు లేట్ అయినా బాధ లేదండి, ఒక్క పావు గంట అరగంట మార్జిన్, లేకపోతే క్యాజువల్ లీవ్. ఇలా 3 రోజులు వస్తే పాపం అక్కడికి వాళ్ళు ఒప్పుకుంటారు. 3 లేట్లు అయితే ఓకే క్యాజువల్ లీవ్. అలాగా అసలు చిత్తం సమాధాతుం నశక్నోషి మయి స్థిరం, మనస్సును కానీ నా మీద నిశ్చలంగా అలా నిలబడలేవనుకో, పోనీ బెంగపెట్టుకోకు, అలవాటు చేస్తుండే. ఎందుకంటే నాలో ఉన్న గుణములు ఒక్కసారి చెప్పు. ఆహా స్వామి, ఏమి ఆ నీలమేఘశ్యామలమైన రూపము, ఆ సుందర మందహాసము, ఆ స్వామికి మన సౌందర్యమేమి, ఆ స్వామి ఒక్కసారి అన్ని అలా భావిస్తూ ఉండు. నా గుణములు, ఓహోహో స్వామిలో ఏమి గుణము, ఏమి వాత్సల్యం, ఏమి దయ, ఏమి జ్ఞానము, ఏమి శక్తి, ఏమి బలము, ఏమి ఐశ్వర్యము, స్వామి యొక్క గుణగణములను ఒక్క మాట గుణిస్తూ ఉండు. నీవేదైనా దేనిని ప్రేమిస్తావు, మంచిని ప్రేమిస్తావు కదా, నీకు అలవాటే కదా. లోకంలో కూరలుంటే వంకాయలు ఇలా 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 చూసి పుచ్చు తీసి పారేస్తున్నావే. కాబట్టి గుణము కలిగినటువంటి వస్తువును గ్రహించే అలవాటున నీవు గుణం కలిగినటువంటి నన్ను మాత్రము ప్రేమించదా నీ మనస్సు. కాబట్టి దానికి ఏం చేయాలి? ముందు అభ్యాసం చేయి. ఒక రోజు భగవద్గుణములను చదువుతూ ఉండు, వింటూ ఉండు. ఆ భగవద్గుణములను వింటూ ఉంటే ఏం చేస్తున్నా, బాగుంది బాగుంది, దాని వైపు వెళ్ళాలి అనిపిస్తుంది. ఇది అభ్యాసం. దీనికి ఏం చేయాలని వస్తావాను? భగవద్గుణములను వినాలి, భగవద్లీలలను వినాలి, భగవద్రూపమును దర్శించాలి. ఇది చేస్తే స్వామి యందు ఉండేటువంటి అతిశయం నీకు గోచరమైతే అప్పుడు నా వైపు వస్తావు కనుక అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. ఏకంగా నిలబట్టుకోలేవు, పోనీ వెళ్ళని అటు ఇటును. వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ నా మీద పెడుతూ ఉండు. రోజు ఆ మాట వచ్చినప్పుడల్లా ఆహా కృష్ణుడు ఎంత గొప్పవాడే అంటూ, కృష్ణుడు అందమే అనుకుంటూ ఉండు, కృష్ణుడి గుణాలు వర్ణిస్తూ ఉండు, కృష్ణుడి కథలు వింటూ ఉండు. దీన్ని అభ్యాసం చేయి. అభ్యాసయోగేన అది చెయ్యాలి. అది మాత్రం అంత తేలిక స్వామి. మాకు అలవాటైనవి ఎన్నో ఉన్నాయి లోకంలో, అవి అస్తవానం తలంపుకొస్తూ ఉంటే అభ్యాసం అంటే మళ్ళీ ఆవృత్తి కదా. అభ్యాసం అనగా ఒకే పనిని మరల ఆవృత్తి చేయడానికి అభ్యాసం అంటాం. ఏదో రోజు ఒక్క మాట పొద్దున్న ఓ 5 నిమిషాలంటే తలంచగలం, కానీ అస్తవానం నిన్నేనా చచ్చిపోమా, మాకెక్కడా కుదురుతుందండి. అభ్యాసం అంటే అంత తేలిక. అభ్యాసం అంటే మళ్ళీ 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 రిపీట్ చేయాలి. రిపిటిషన్ మాకు కుదరండి. వన్స్ ఏదో ఒక్కసారి పొద్దున్న 5 నిమిషాలు చేస్తాం అంటే, పోనీ నీవేం పెద్ద మనస్సు పెట్టక్కర్లేదు, పనులు చేస్తావు కదా. ఆ పనులు చేసేటప్పుడు మా కృష్ణుడికి పూలదండ కడుతున్నాం, మా కృష్ణుడికి ఇదిగో సంట సంపాదించాం, మా కృష్ణుడికి భవనం కట్టాం, మా కృష్ణుడికి ఆలయం కట్టుకున్నాం, మా కృష్ణుడికి ఇదిగో చామరం కొన్నా, ఇలాగని నీ మామూలు పనులు నువ్వు చేసుకుంటూ మత్ కర్మ పరమో భవ, నా కోసం కర్మలు చేయడానికి అలవాటు చేసుకో. అలా చేశాను సిద్ధిని పొందుతావు. చేస్తే ఏమవుతుంది? కొన్నాళ్ళు వాడి కోసం అనేసరికి వాడు జ్ఞాపకం రాక తప్పదు కదా, వాడి గొప్పతనం తర్వాత రాక తప్పదు కదా. ఎప్పుడు గుణములు రూపము జ్ఞాపకం వచ్చిందో అప్పుడు వాడి మీద ప్రేమ కలగక తప్పదు కదా. ప్రేమ కలిగిన తర్వాత నీకు ఇతరమైన విషయం మీద వెళ్ళకపోకుండా మానేస్తుంది కదా. అప్పుడు నేనే జ్ఞాపకం వస్తాను కదా. పాపం అలా మన మోసం చేసి లాగుతున్నాడు స్వామి. ఒక్కొక్కటే కిందకి దిగుతున్నాడు. ఎందుకు మన గేలం వేసి లాగడానికి? అది చేత కాదండి అన్నాడు మనవాడు. ఎందుకంటే కర్మలు మాత్రం మా పనులు మాకు లేవా, నీ పనులే చేస్తూ కూర్చుంది. రోజు నీకు దండలు కట్టడం, నీకు పాదాలు కట్టడం, నీకు అధ్యయనం, నీకు పాద్యం, నీకు ఆచమనం, నీకు పూజ, నీకు హారతి ఎవడిస్తాడయ్యా? మాకు కావలసినంత అల్లరుంది అంటే పోనీ అది చెయ్యకు. అధై తదప్యశక్తోసి, అది చేయలేకపోతే నీ పనులు నువ్వు చేసేసుకో. అన్ని చేసేసుకొని యత్ కరోషి, ఏమైనా పనులు చేస్తావా? చేస్తాను. భోజనం చేస్తావా? రోజు తింటాను. యత్ కరోషి యదశ్నాసి, ఏదో ఒకటి జుహోషి, ఏదో ఒకటి హోమం చేస్తూనే ఉంటావా? ఎప్పుడప్పుడు చేస్తాను.
దాదాసి ఎవరికొరికి వారికి వీరికి ఇస్తూ ఉంటావా? ఇస్తాం. అవన్నీ అయిపోయిన తర్వాత ఆఖరిని కృష్ణార్పణమస్తు ఒక్క ముక్కని. కాబట్టి తత్కురుష్వ మదర్పణం ఇది చెయ్యి. ఇక్కడ మొదలు పెట్టాలండి ప్రారంభం. ఎక్కడ ప్రారంభించాలి? ముందు ఇది మెకానికల్గా ఒక అలవాటు చేసేసుకోవాలి. ఏదైనా వెంటనే స్వామి కటాక్షం వల్ల అనుకోవడం మెకానికల్గా. ఇది ముందు బుద్ధి పెట్టద్దు, అలవాటు చేసేదాం. మన పిల్లల దగ్గర నుంచి అలవాటు చేయాలి. ఏది చేసినా ఏదో వాడి కటాక్షం వల్ల ఏదో చేశామండి, వాడికి సమర్పించాము. వీధిలోకి వెళ్ళేటప్పుడు అన్నమాట, అబ్బాయి వెళ్ళిపోకు, దేవుడి దగ్గరికి దండం పెట్టి సెలవు తీసుకు వెళ్ళరా. మళ్ళీ రాగానే ఒరే స్వామితో చెప్పరా, ఒరే పరీక్ష వెళ్తాను, ఒరే స్వామి దండం పెట్టి వెళ్ళరా. మళ్ళీ అటించి రాగానే అమ్మటి కృష్ణుడికి దండం పెట్టరా, బాగా రాశానని అని నేర్పుతూ ఉండాలి పిల్లలకి. ఎందుకు అని వాడు అడగకుండానే ముందే అని వాడికి రీజనింగ్ పవర్ పెరిగిపోతుంది 10 ఏళ్ళు వచ్చేస్తే. కాబట్టి అంతకు ముందే మనం నేర్పాలి చిన్నప్పటి నుంచి. వాడికి ఏం చేయాలి? సర్వకర్మల యొక్క ఫలము వాడిది, చేయించేవాడు వాడికి అర్పిస్తున్నాము. కాబట్టి మనం వీధిలో వెళుతూ ఉంటే వీడిని ఎందుకు అడగడం, మన జాగ్రత్తలో మనం ఉండాలి. అనుకోకుండా వాడికి బుద్ధి పుట్టించాలి. మొదటి నుంచి మనకి అలవాటు చేయకపోతే తర్వాత వాడికి రీజన్ పెరుగుతుంది. బుద్ధి పెరిగిందో నాశనం అయిపోయినామే. బుద్ధి పెరిగితే హృదయం వస్తుంది. కాబట్టి హృదయం పెరగాలి, బుద్ధి తరగాలి. మనకందరికీ ఇప్పుడు ఏమిటైంది? బుద్ధి పెరిగింది, హృదయం తరిగింది, దేశం నాశనమైంది. కాబట్టి దేశం పాడవడానికి ఏమిటంటే కావలసినంత తెలివితేటలు ఎంత పెరిగిపోయినాయో చెప్పలేము. కానీ మనసు పెరగలేదు, హృదయం పెరగలేదు, ఎవరికి విశాలం కాలేదు. ఆ పెరిగితే ప్రేమ వస్తుంది. బుద్ధి పెరిగితే, విజ్ఞానం పెరిగితే కావలసినన్ని విపరీతపు ఆలోచనలు వస్తాయి, స్వార్థం పెరిగిపోతుంది. కాబట్టి దానిని పెంచకుండా తగ్గించడానికి మనవారు భక్తి 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 ఎందుకు? హృదయం పెరగాలి, మనసు లోపల వైశాల్యం రావాలి. ఆ వైశాల్యం ముందు నేర్పడానికి ఎక్కడ ప్రారంభించాలి? ఏ కర్మ చేసినా స్వామికి అర్పించాం. పండు తెచ్చావు, దేవుడి దగ్గర పెట్టు అనండి పిల్లల్ని, పెడతాడు చాలు. అలా కొన్నాళ్ళు అలవాటు చేయండి. కొత్త పెన్ను కొనుక్కున్నాను నాన్న, పెట్టరా దేవుడి దగ్గర చూపించరా. ఎందుకు దేవుడు చూస్తాడా? చూడ్డు, కానీ అక్కడ పెట్టించండి. ఇది ఏ పని చేసినా సర్వకర్మ ఫలత్యాగం ముందు నేర్పాలి. ఇది నేర్పితే తర్వాత ఏమవుతుంది? వాడికి తర్వాత ఆ స్వామి వైపు మనసు వెళ్ళి చేసేటువంటి ప్రతి పని వాడికి అర్పిస్తాడు, వాడి కొరకు పనులు చేస్తాడు. తరువాత వాడి వైపు తలంచాలనేటువంటి కోరిక కలిగి వాడిని తలుస్తాడు, వాడి గుణములు వింటాడు, వాడి రూపమును దర్శిస్తాడు. దానివలన మనసు వాడి యందు నిలుస్తుంది, బుద్ధి వాడి యందే కుదురుపడుతుంది, వాడు నాతో నిత్యయోగమును పొందుతాడు. కాబట్టి ఇది భక్తి యోగం అంటే ఇలాంటి క్రమములో సాగాలి అని. శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగ త్యాగాత్ శాంతిరనంతరం అని మళ్ళీ ఆర్డర్ చెప్పేశాడు. అబ్బా, అభ్యాసాత్ జ్ఞానం శ్రేయ. జ్ఞానం అంటే ఆత్మస్వరూప జ్ఞానం. ఈ లోపల ఉండేటువంటి మనలో అందరిలో వ్యాపించినటువంటి ఆత్మవస్తువు ఉన్నదే, ఆత్మవస్తువు జ్ఞానం చాలా అవసరం. అది కలగటానికి ముందు అభ్యాసం ఉండాలి. అభ్యాసం అంటే మనసును సంతతము వారిలో ఉన్నది, నాలో ఉన్నది, విశ్వంలో సర్వత్రా వ్యాపించి ఉన్నది ఒకే ఆత్మవస్తువు. అంటే ఆత్మవస్తువు వారిలో ఉన్నది. నీకు ద్వేషం కలగగానే అరే ఎవరిని ద్వేషిస్తున్నాను? నన్నే అని గుర్తొస్తూ ఉండాలి. ఇది మళ్ళీ 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 ఎప్పుడు ఏదొచ్చినా నీ లోపల పొరపాటు కలిగినప్పుడల్లా ఒకసారి నేను, వాడు, వీడు అనే భేదభావం రాగానే, అందరిలో ఉన్నటువంటి ఒక తత్వము నీకు గుర్తు రాగానే సమబుద్ధి కలుగుతుంది, సర్వత్ర సమదర్శనం ఏర్పడుతుంది. దీనికి అభ్యాసం కాదు, అభ్యాసం కంటే ఆ జ్ఞానం చిట్ట చివరిది, కానీ దానికి ముందు అభ్యాసం. జ్ఞానాత్ కేవలం ఊరుకుంటే లాభం లేదు. తెలుసుకున్నాం అంటే ఏమిటి? ఇప్పుడు ఒకసారి చెప్పుకున్నాం, 9 రోజులు విన్నాం, మంచి జ్ఞానం కలిగింది. కానీ ఇది లాభం లేదు. ధ్యానం, దానినే ఎడతెగక వదలక మనసు మరి ఒక దానిని స్మరించి అలవాటు చేయాలి. సంతతము దానిని ధ్యానము చేయాలి. ధ్యానం అనగా అవిచ్ఛిన్న ప్రీతిపూర్వక స్మృతి. తైలధారావత్ అవిచ్ఛిన్న స్మృతి సంతతి ధ్యానం. ధ్యానం అంటే అది నూనె ఇలా ధార పోస్తే ఇలా మధ్యలో ఆగకుండా బొట్టు మధ్యని ఖాళీ లేకుండా ఏకంగా పడుతుందో అలాగా నీ మనసులో సాగే మానసికమైన చిత్తవృత్తులలో ఒకసారి ఒక వస్తువా, ఒకసారి ఒక వస్తువు రాకుండా ఒకే వస్తువు ఎడతెగక సాగుటకు ధ్యానం అని పేరు. ఆ ధ్యానము గొప్పది. ధ్యానాత్, ఆ ధ్యానము కంటే కర్మ ఫలత్యాగ. ధ్యానం చేస్తూ గదిలో కూర్చుంటాడు, బయటికి రాడు. ఆయన చాలా రిజర్వ్డ్ అండి, వారి దర్శనం ఎప్పుడూ కాదు. ఎందుకు? వారు మనకి వారి బతుకు వారు బతుకుతున్నారు.
ఎవడి వంట వండుకో వాడు తింటే ఎంత గొప్ప, ఈ ధ్యానం చేస్తూ గదిలో కూర్చొని మోక్షాన్ని పొందినవాడు మనకంతే, వాడిని గురించే నేను విచారిస్తున్నానన్నాడు ప్రహ్లాదుడు. ఆయన నృసింహస్వామిని ప్రార్థన చేస్తూ, స్వామి నాకు వాళ్ళ ఒక్కరిని గురించే విచారం, ఎంతసేపు నా బ్రతుకు నేను బ్రతికి నేను భగవంతుడిని పొందుతానంటారే, అయ్యో పాపం వాళ్ళని చూస్తే జాలి, తాము పొందేది ఇతరులకు కూడా కలగాలి అని ఆకాంక్షించకపోతే వాడు ఎందుకండి వాడి ధ్యానం? కాబట్టి ధ్యానం కాదు కావలసినది, తాను చేసే సర్వకర్మలను చేస్తూ ఇవి మానకూడదు, వాటి యొక్క ఫలమును మాత్రము త్యాగము చేయాలి. ధ్యానాత్ కర్మ ఫల త్యాగ. దీనివల్ల ఏమిటి కలుగుతుంది? నీవు ఈ శరీరముతో ఉన్నంత కాలము కర్మ చేయకుండా శరీరం ఉండదు, కాబట్టి కర్మ చేస్తూనే ఉంటుంది. చేసినప్పుడు చేసినది నేను అనుకున్నావో బంధిస్తుంది, నాది అనుకున్నావో బంధిస్తుంది, నేను నాది వదిలేవో బంధించదు. కాబట్టి శాంతి దేని వల్ల వస్తుంది? నేను నాది అనే సంగమును ఈ కర్మ యందు వదలుటకు త్యాగమని పేరు. ఆ త్యాగము చేయాలి. త్యాగం అంటే వస్తు త్యాగము, త్యాగము కాదు. మరేమి కావాలి? భావత్యాగము, త్యాగము. భావత్యాగం అంటే ఏమి? నేను నాది అనే భావమును త్యాగము చేయాలి. అది చేసేటటువంటి నాడు ఏమి కలుగుతుంది? నీకు మనసులో శాంతి కలుగుతుంది. కాబట్టి నీవు నేర్చుకోవాలి ఆత్మస్వరూప జ్ఞానము. కానీ ఆ జ్ఞానము కంటే అభ్యాసము, అభ్యాసము కంటే జ్ఞానము, జ్ఞానము కంటే ధ్యానము, ధ్యానము కంటే సర్వకర్మలు నువ్వు ఆచరిస్తూ ఈ జ్ఞానముతో ఈ ఆచరించే కర్మలు ఆ జ్ఞానాన్ని అప్లై చేసి, దీనికి అప్లికేషన్ ఉండదు. మనకి చూడండి సూత్రాలు వస్తాయి, అది ఎలా అప్లై చేయాలో తెలియదు. తెలియక ఏమిటైపోతుంది? వ్యాకరణం వస్తుంది, తప్పులు రాసేస్తూ ఉంటాం. మేము వ్యాకరణం వస్తున్న అందరికీ మంచి వ్యాకరణ విద్యాపరమే పాస్ అవుతాం, కానీ రాసేటప్పుడు అక్కడ సంధి చేయాలా అక్కర్లేదు, అక్కడ సాధు ప్లస్ పని కదా మాకు గుర్తుండదు, తప్పులు రాసేస్తుంటాడు. ఏమిటయ్యా ఇంత వ్యాకరణ పండితులు తప్పు చేసే ఉంటే వాడికి ఏమైంది? జ్ఞానం ఉంది, ఆ కర్మ అప్లికేషన్ లేదు. కాబట్టి ఎవ్వడికైనా ఈ లోపల జ్ఞానము కలిగిన వానికి అప్లికేషన్ రావాలి. అది వచ్చిన నాడికి ఏమవుతుంది? త్యాగం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి ధ్యాన కర్మఫల త్యాగ, త్యాగాత్ శాంతిరనంతరం. ఇట్లా ఎవడైతే కర్మను ఆచరిస్తూ జ్ఞానము, ధ్యానము, కర్మాచరణముతో సమన్వయము చేస్తూ ఈ నిష్కామమైన కర్మాచరణము చేస్తూ ఉంటాడో వాడికి ఇదిగో ఈ గుణములు ఉంటాయి. ఎలాగుంటాయండి వాడు? అద్వేష్ట, సర్వభూతానాం మైత్ర, కరుణ ఏవచ. వాడికి మొట్టమొదట ఇది మొదటి గుణం నేర్చుకోవాలి, మనం అందరం కూడా అలవాటు చేసుకోవాలి. ఏమిటి? అందరినీ ప్రేమించంటే ప్రేమించగలమండి. ప్రేమ అనేది బయట నుంచి వచ్చే వస్తువు కాదు, లోపల పుట్టాలి. ఏదో మన వాళ్ళంటే ప్రేమిస్తాం, మన వీధుల వాళ్ళంటే ప్రేమిస్తాం, ఏదో మనవాడంటే మరొకటి ప్రేమిస్తాం, కానీ ఎవరిని పెడితే వాడిని ప్రేమించాలి. అలా ప్రేమించేస్తాం, ప్రేమించదు. ఏం చేయాలైతే? సర్వభూతముల యందు ద్వేషము లేకుండా ఉండుట ముందు నేర్చుకో. అద్వేష్ట, ఎవరి యందు ద్వేషం కలగకూడదు. అద్వేష్ట సర్వభూతానాం. తరువాత మైత్ర, వారికి శ్రేయస్సు కలగాలి, వారికి మంచి కలిగితే సంతోషించేటువంటి మైత్రీ భావాన్ని నేర్చుకో. తరువాత వారికి మంచి కలిగితే సంతోషించడం మైత్రి, వారికి కష్టము కలిగితే తనకేమీ స్వార్థము లేకుండా ఏడవడం కరుణ. కాబట్టి కారుణ్యం వేరు, మైత్రి వేరు. మైత్రి అంటే వాడికి మంచి కలిగితే వాడు సంతోషిస్తాడు, చాలా మా ఫ్రెండ్ అండి, చాలా బాగుంది, చాలా సంతోషం. చాలదు, వాడికి కష్టము వచ్చిన నాడు, వాడికి దుఃఖము కలిగిన నాడు స్వార్థము లేకుండా ఇతరులకు కలిగినటువంటి దుఃఖమునకు తాను బాధపడుటయా వాడి దుఃఖమును తొలగించుటయా? మళ్ళీ ప్రశ్న. కాబట్టి అవతల వారి దుఃఖాన్ని తొలగించడం కారుణ్యమా? అవతల వారి దుఃఖమును దుఃఖపడడం కారుణ్యమా? తొలగించడం కాదు ప్రశ్న. నీకు శక్తి ఉంటే తొలగిస్తావు, లేకపోతే లేదు. కానీ వారికి కలిగిన దానికి ఎవరికైనా కానీ కాస్త కష్టము కలిగితే, ఎవడి మనసులో వారికి కష్టము కలిగాని అయ్యో అని మనసులో అనిపించిందో వాడు భక్తుడు. ఎవడు భక్తుడు? ఒకరికి కష్టము కలిగిన నాడు వారికి కలిగిన కష్టమునకు తన మనస్సులో ఒకసారి కలుక్కుమని బాధ కలగాలి. ఇది కలిగితే వాడు భక్తుడు. భక్తులంటే ఏమర్థం? విశ్వమంతటా ఉన్న ఒక మహాతత్వాన్ని, ఒక బ్రహ్మతత్వాన్ని ప్రేమించిన వాడు కనుక వాడిలో ఉన్న తత్వము నీలో ఉన్న తత్వము ఒకటైతే, వాడి శరీరము నీ శరీరము వానికే శరీరమైతే, వాడి శరీరం గాయము తగిలితే నీ మనసుకి కలుక్కు మనదా? వాల్మీకి మహర్షి జితేంద్రియుడై తపస్సు చేసి రామనామం చేసి కొన్ని కోట్లు పుట్టబట్టి కరిగి మళ్ళీ బయటకు వచ్చి ఋషి అయిపోయినాడు ఆయన. ఈయన రామాయణం ప్రారంభం ఇది, ఇక్కడ రామాయణం బయలుదేరాలి. ఈ స్థితి కలిగితే కానీ రామాయణం నోట్లోంచి రాదు. ఏమిటైంది? స్నానానికి వచ్చాడు నదికి. ఒక రెండు మగపక్షి ఆడపక్షి కలిసి ఆనందముగా అనుభవిస్తున్నాయి, పరస్పరము కామముతో ఉన్నాయి. బోయేవాడు వచ్చి మగపక్షిని కొట్టేశాడు. ఆడపక్షి విలవిల ఏడుస్తూ దాని చుట్టూ తిరుగుతోంది. రెక్కలు విరుచుకుపోయి మెడ పక్కకి ఒరిగిపోయి
గాయము తగిలి చనిపోయింది మగపక్షి. ఆడపక్షి దుఃఖపడుతోంది. చూశాడు వాల్మీకి. ఈయన జితేంద్రియుడు, జ్ఞాని, మహాభక్తుడు. అయితే ఏమనాలి? దానికి ఏమిటండి, జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. మనం ఎన్ని చచ్చిపోతుంటే చూడడం లేదు, ఏమైనా బాధపడుతున్నామా? ఎందుకు బాధపడతాం? మనకి తెలుసు వేదాంతం కనుక. కానీ వాల్మీకి గారికి వేదాంతం తెలియదా? వాల్మీకి జ్ఞానం లేదా? వెంటనే ఒక్కసారి ఆయన మనసులో కలుక్కుమని బాధ కలిగిపోయి, తన శరీరాన్ని బాణముతో ములుకుతో కొడితే ఎలాగైతే తాను రియాక్ట్ అవుతాడో అలాగే ఒక పక్షిని కొట్టిన దెబ్బకి ఈయన మనసులోంచి ఒక మాట అనుకోకుండా బయటకు వచ్చింది. మా నిషాద ప్రతిష్టాంతో మగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచమిథునాత్ ఏకమవధి కామమోహితం. నిషాదా, బోయవాడా, నీవు శాశ్వతీ సమాహ చాలా కాలము ప్రతిష్టాం నిలకడన మాగమహా పొందకుందువుగాక. నువ్వు ఈ లోకంలో బ్రతకూడదు చాలా రోజులు. తిట్టాడు. ఇదే మహాజ్ఞాని యొక్క లక్షణం. ఎవడైనా వాడి ఆహారం కోసం పక్షిని కొట్టుకుంటే తిడతావుటయ్యా? ఏం నీ ఆహారాన్ని నువ్వు కొట్టుకోలేదా? అలాగే వాడు కొట్టాడు. తిట్టడం ఏమిటి? యత్ క్రౌంచమిథునాత్ ఏకమవధి కామమోహితం. క్రౌంచ పక్షుల జంటలో పాపం కామము చే మోహము చెంది ఒక మగపక్షిని కొట్టేవు కనుక అన్నాడు ఈయన. ఇది కలిగితే కానీ రామాయణం ఆయన నోటంటే రాలేదు. ఇది రావాలి. అవతల పక్షికి తగిలిన దెబ్బ, తన భర్త చనిపోవుట చేత కలిగిన ఆడుపక్షిలో కలిగిన శోకము వాల్మీకి హృదయములో కలిగింది. కలిగి ఆ శోకము ఆ దెబ్బ తినిన వాడి నోటి నుండి ఏ మాటలు వస్తాయో ఆ మాటలు అనిపించాయి. ఇప్పుడు దేనికి ఏడ్చాడు ఆయన? తన శోకమునకు కాదు. అయితే పక్షి శోకమునక? పక్షి శోకం వీనికి ఎలా కలుగుతుంది? కలగలేదు. మరి ఏమి కలిగింది? విశ్వాత్మకమైన భగవత్తత్వం యొక్క దివ్యదేహమైన విభూతిలో ఒక చోట తగిలిన దెబ్బ ఘాటు తగిలితే అది విశ్వాంతర్యామి అయిన పరమాత్మ తనలోనూ ఉన్నాడు కనుక కదులుతుంది. అరెరే అని కదిలి ఏడుపు వచ్చింది కాదు, ఒక తిట్టు వచ్చింది నోటెంట. కాబట్టి అటువంటి మహాపురుషుల నోటెంట వచ్చిన తిట్టు రామాయణానికి మూలం. ఈనాడు మన శ్రీనివాసుడు ఇంత వైభవంగా ఇలా వెలిచి ఉన్నాడంటే వాల్మీకి మహర్షి యొక్క దివ్య వాణి కారణం. మానిషాదా అన్నాడు ఆయన. మానిషాద అంటే శ్రీనివాస అని అర్థం. మా అంటే శ్రీ, నిషాద అంటే నివాస. మా శ్రీకి నిషాద నివాస స్థానమైన వాడా. మా నిషాద ప్రతిష్టాంతో మగమహ, నీవు ఈ లోకములో ప్రతిష్టను పొందు, శాశ్వతముగా వర్ధిల్లు అన్నాడండి వాల్మీకి. ఋషివాక్ అవ్యాహతం ఋషీనాం పునరాద్యానాం వాచమర్థోనుభావతి అన్నాడు వాల్మీకి. అంటే ఇప్పటికీ వెంకటాచలపతి ఓ ఓ ఎంత ప్రతిష్ట పొందేశాడు అంతే స్వామి వాల్మీకి అన్నాడు కనుక. ఇది భక్తుని యొక్క లక్షణం. అద్వేష్ట, మైత్ర, కరుణ, నిర్మమ, నిరహంకార. నాదిని పీకులాట వాడికి ఉండదు. ఏది భావించినా ఈ శరీరమే నేను అని భావించడానికి అహంకారం అని పేరు. అహంకారం అంటే గర్వము అని ఒక అర్థం. గర్వం అంటే తనకంటే పెద్దలను చూసి అవమానపరిచేటటువంటి దుర్లక్షణమునకు గర్వమని పేరు. అహంకారం అంటే మరొక అర్థము. శరీరమును నేను అని అనుకున్నటకు అహంకారం అని పేరు. శరీరము నేను అనుకోనకూడదు, వాడు అనుకోడు. నిరహంకార. సమదుఃఖ సుఖ, దుఃఖమును సుఖమును సమముగా భావిస్తాడు. అంటే ఏమిటండి? దుఃఖం సుఖం ఒకలా ఉంటుందా? దెబ్బ తగిలితే ఒకలా ఉంటుందా? చందనం పూస్తే ఒకలా ఉంటుందా? చందనం పూసినా దెబ్బ తగిలినా ఒకలాగే ఉంటుందా? ఉంటుంది వాడికి. అంటే ఏమర్థం? అంటే సుఖము పొందిన నాడు పొంగుట కాని, దుఃఖము పొందిన నాడు కృంగుట కాని లేని మనస్థితి కలవాడై ఉంటాడు. ఈ విధముగా ఉండి ఎప్పుడూ సంతుష్టిగా ఉండి అని 34 లక్షణాలు చెప్పాడు ఇక్కడ. ఈ 34 లక్షణములు ఆ భక్తి యోగమునకు పరిపూర్ణ స్థితికి పొంది దానితో జ్ఞానం ఆత్మదర్శనము చేసి, ఈ ఆత్మదర్శనము చేసి భక్తిని పొంది వాటితో తన నిత్యము కర్మాచరణము చేసే కర్మయోగి ఉన్నాడే, అట్టివాడు ఎలా ఉంటాడే అంటే ఇదిగో ఈ లక్షణాలతో ఉంటాడని ఒక 34 లక్షణాలు చెప్పాడు. మీకు అందరికీ వచ్చును. అది అయిపోయిన తర్వాత ఆఖరికి పూర్తి చేసేస్తూ, అయ్యా ఇది ధర్మ్య అమృతం. ఈ 12వ అధ్యాయంలో నేను చెప్పిన విషయాలు ధర్మ్యము అమృతము. ఇదే నీకు సాధనము, ఇదే సాధ్యము. ఏమిటి సాధించాలి? ఇది. ఏది సాధనము? ఇది. కాబట్టి ధర్మ్యము అమృతము. ధర్మ్యమంటే సుఖమునకు సాధనము, అమృతమంటే నీవు సాధించి పొందే ఫలము. కాబట్టి ధర్మ్యము అమృతము ఇదే. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే. నేను ఎలా చెప్పానో అలాగా ఎవరైతే ఉపాసిస్తారు కానీ శ్రద్ధ ఉండదు కొందరికి. శ్రద్ధధానా. శ్రద్ధ అంటే ఏంటి? పొందవలనను కోరిన దానిని పొందుట యందు త్వరకి శ్రద్ధ అని పేరు.
మనం అనుకుంటాం కానీ తొందరపడం. సినిమా టికెట్కి పడ్డ తొందర భగవత్ పూజకి పడతామా? ఎవరు కొమ్మకుపోయింది ఒక గంట ఆలస్యం అయితే పెద్ద ప్రమాదం ఏమిటంటాం. సినిమాకి ఆలస్యం అయిపోతే చూడడానికి ఆలస్యం ఉంది, పరిగెడతాం 5 నిమిషాలు స్పీడు. ఏమంటే పూజకి మాత్రం తొందరపడకూడదా? ఉండదు. ఇది శ్రద్ధ. శ్రద్ధ అంటే ప్రాప్యత్వర, సంస్కృతంలో దానికి డెఫినేషన్ ప్రాప్యత్వర. ప్రాప్యమనగా నీ చేత పొందబడవలసినది అని అనుకున్న దాని యందు త్వర ఏదుందో దాని పేరు శ్రద్ధ. అది ఉండాలి ప్రతివాడికి. ఇది దేనిని పొందడములో త్వర ఉంటుందో దాన్ని బట్టి మళ్ళీ నీకు జన్మ వస్తుంది. ఇది ప్రమాదం. శ్రద్ధామయోయం పురుష యో యశ్రద్ధ సయేవ సహా. స్వామి చెప్పేశాడు అన్ని. మరి ఇక్కడ అడగక్కలేదు. ఒక్కసారి భగవద్గీత చదువుకుంటే ఏమండి నేను ఇలా ఉండడమే, వాళ్ళు అలా ఉండడమే చెప్పేశాడు. నీ శ్రద్ధ వెనక అలా ఉంది, ఇలా వచ్చావు. ఇప్పుడు శ్రద్ధ మారితే మళ్ళీ జన్మలో బాగుంటావు. కాబట్టి శ్రద్ధామయోయం పురుష యో యశ్రద్ధ సయేవ సహ. ఎవడు ఎటువంటి శ్రద్ధ గలవాడైతే మళ్ళీ వాడే అవుతాడు. శ్రద్ధధానా. తర్వాత ఏముండాలి? మత్పరమాహ. ఏది చేసినా స్వామి కోసమే, ఏది చేసినా కృష్ణుని కొరకే. కృష్ణ 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 నీ కొరకే. ఏ పని చేయి, నడువు, పలుకు, తిరుగు, మాట్లాడు, ఆర్జించు, ఏది చేసినా మత్పరమాహ, నేనే దానికి నా కొరకు. అది కాక నా యందు భక్తి ఉండాలి. మత్పరమ భక్తాః వాళ్ళు తే అతీవమే ప్రియాః, వాళ్ళు నాకు చాలా ప్రియమైన వారయ్యా అని స్వామి చెప్పి. ప్రియమైన వారంటే ఏమిటి? మనకి లాభం. ప్రియమైన వారైతే మనం వెతుక్కోక్కర్లేదు ఆయన్ని చూడటానికి. ఆయనే వచ్చి మనం వెతుక్కొని తన రూపాన్ని దర్శింపజేస్తాడు. ఇది భక్తుని యొక్క లక్షణం అని చెప్పి భక్తి యోగంతో సమాప్తి చేశాడు. ఈ 12 రోజులు మన అదృష్టవశం వల్ల స్వామిని గురించి స్మరించాం. ఇవాళతో ఈ కార్యక్రమం సమాప్తమవుతోంది. నన్ను ఎంతో ఆదరించి విని అనుగ్రహించిన మీకందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. బ్రహ్మస్వరూప నిరూపణం బ్రహ్మసూత్రాలలోన భగవద్గీతలోనా అని నిన్నెవరో ఒక సందేహం అడిగారు. భగవద్గీతలో బ్రహ్మస్వరూప నిరూపణం ఉంటే బ్రహ్మసూత్రాలు అధ్యయనం చేయాలా, మళ్ళీ ఉపనిషత్తులు ఎందుకు అని ఒక తల్లి సందేహం వేశారు. అదే ఇప్పుడు మనం అధ్యాయంలో ఉన్నాం, 7వ అధ్యాయంలో కనుక అందులో స్వామి చేస్తున్నది నా స్వరూపాన్ని నీకు చెప్తున్నాను, నన్ను గూర్చి నీవు తెలుసుకోవలసినది ఇంతకంటే మరొకటి లేదు అని ప్రారంభించాడు. 7వ అధ్యాయం ప్రారంభంలో జ్ఞాన విజ్ఞాన యోగమని. ఏమిటి బ్రహ్మస్వరూపం అంటే బ్రహ్మసూత్రములను ఉన్నాయి కనుక బ్రహ్మస్వరూపం దానిలో ఉంటుంది అని అనుకుని బ్రహ్మసూత్రములలో ఉన్నటువంటి బ్రహ్మస్వరూపం భగవద్గీతలో ఉందో లేదో అని సందేహం కలుగుతుంది. అయితే ఎందుకు 3 చదవడం? 1 చదివితే చాలదా? ప్రస్థానత్రయం అంటారు కదా, 3 ఎందుకని? అన్నిటికంటే పరమ ప్రమాణం వేదములు. ఆ వేదములలో ఉత్తర భాగం ఉపనిషత్తులు. ఉపనిషత్తులు జ్ఞానభాగం, పూర్వభాగం కర్మభాగం. ఆ కర్మభాగం బ్రహ్మభాగం అనే 2 భాగములలో జ్ఞానభాగమును ఉపనిషత్తులు అంటారు. ఈ ఉపనిషత్తులలో బ్రహ్మస్వరూపము స్పష్టముగా అవగాహన అవదు మనకి. ఎందుచేత దానిలో రకరకముల సందేహములు కలిగేటట్లుగా ఉంటాయి. అది సందేహం కాదు, ఋషులకు సందేహం లేదు, మనకు సందేహం. వారు పరబ్రహ్మమును ఒక చోట ఆకాశం అంటారు, ఒక చోట ప్రాణం అంటారు, ఒక చోట ఇంద్ర అంటారు. అనేసరికి అహో మనకి తెలిసిన ఇంద్రుడు ఒకడు ఉన్నాడు, మనకు తెలిసిన ప్రాణం ఒకటి ఉంది, మనకు తెలిసిన అగ్ని ఒకటి ఉంది. ఈ పేర్లతో అక్కడ వాడటంతో మనకు తెలిసిన ప్రాణమా, మనకు తెలిసిన ఇంద్రుడా కాడా అని సందేహం కలుగుతుంది. అందుకు అవతరించే బ్రహ్మసూత్రాలు. బ్రహ్మసూత్రాలలో ఏం చేశారు అంటే బ్రహ్మస్వరూపాన్ని నిష్కర్ష చేయడానికి ఉపనిషద్వాక్యాలను తీసుకుని ఆ ఉపనిషద్వాక్యాలలో మనకు ఎక్కడ సందేహం కలుగుతుందో, ఆకాశము అని ఉంటే ఆకాశస్థల్లింగాత్, ఆకాశం అంటే పరబ్రహ్మమే, అలాగే ప్రాణము అంటే పరబ్రహ్మమే, ఇంద్ర అంటే పరబ్రహ్మమే అని ఆ శబ్దములగినట్టుగా అర్థమును వివరించారు. అది బ్రహ్మసూత్రములు చేసిన పని. ఉపనిషత్తులలో మనకు సమన్వయము కలుగక సందేహము కలిగిన చోట తీర్చడానికి బ్రహ్మసూత్రములు వచ్చాయి. అది వ్యాస మహర్షి మనకి చేసిన మహోపకారం. కానీ బ్రహ్మసూత్రములలో కూడా మళ్ళీ ఉపనిషత్తులలో ఉన్న విషయం అంతా చెప్పి సిద్ధాంతములు, పూర్వపక్షములు, సిద్ధాంతములు అంతా ఉంటే మళ్ళీ దానిని కూడా అవగాహన చేసుకోలేమోమని ఎగ్జామినేషన్కి వెళ్లే కుర్రాడికి నోట్స్ తయారు చేసి ఇచ్చేసినట్టుగా మనకి కృష్ణ భగవానుడు అవతరించి
గీత అందించాడు. గీతలో మరేం సందేహం లేకుండా ఎవరి పూర్వపక్షం లేదు, సిద్ధాంతం లేదు. ఇన్ని మతాలే, ఒకటే మతం. ఆ మతం మొదటి నుంచి చివరి దాకా చెప్పు గడిపోయినాడు. ఏది? బ్రహ్మస్వరూపము. అంటే ఆయన ప్రారంభంలోనే అహం సర్వస్య ప్రభవ జగత ప్రళయస్తథ, ఇది 7వ అధ్యాయంలో ఆయన చెప్పాడు. అహం సర్వస్య జగత ప్రభవ ప్రళయ, నేనే సర్వజగత్తుకి ఉత్పత్తి కారణం, నేనే సర్వజగత్తుకి లయస్థానము అని చెప్పాడు. అయితే ఇది ఉపనిషత్తులలో బ్రహ్మస్వరూపం ఏమిటి అని విచారణ చేస్తే బ్రహ్మసూత్రములలో జన్మాది అస్య యతః అని ఒక సూత్రం. బ్రహ్మస్వరూపం ఏమిటి అంటే జన్మాది అస్య యతః, ఇది బ్రహ్మసూత్రములలో 2వ సూత్రం. అస్య అంటే దీనికి, జన్మాది అంటే జన్మ స్థితి లయములు, యతః దేని వలన కలుగుతాయో అది బ్రహ్మము అని నిర్వచనం ఇచ్చాడు. ఇక్కడ యతః అన్న పదం, ఒక్క పదం ఆధారంగా చేసుకుని ఉపనిషత్తులకి వెళ్ళమన్నారు మనవారు. ఈ యతః అనేది ఎక్కడుంది ఉపనిషత్తులలో వెతికారు. ఏమి బుద్ధిమంతులో వారు, యతో వా ఇమాని భూతాని జాయంతే అని ఒక మంత్రంలో యతః ఉంది. ఎవని నుండి అని ఉన్నది కనుక ఎవని నుండి ఈ జగత్తు ఆది అంటే జన్మము స్థితి లయములను పొందుతోందో అది బ్రహ్మమని నిర్వచనం చెప్పింది ఉపనిషత్తు. కనుక ఇదిగో అది లక్షణము అని నిర్వచించారు. అది మనకు చెప్పడానికి కృష్ణ భగవానుడు 7వ అధ్యాయంలో అహం సర్వస్య జగత ప్రభవ ప్రళయ, నేనే సర్వజగత్తుకి ప్రభవ ఉత్పత్తి కారణం నేను, ప్రళయ లయస్థానము నేను, నా నుండే జగత్తు ఆవిర్భవించింది, మళ్ళీ నాలోనే లయమగుతున్నది. అంటే ఏమిటని పరబ్రహ్మమే కదా అర్థం. కాబట్టి బ్రహ్మలక్షణం మీకు ఉపనిషత్తుల్లో చెప్పినది, బ్రహ్మసూత్రములలో చెప్పినది. అంత సందేహం లేకుండా స్పష్టంగా నేను నేను ఎదురుగా వచ్చి నిలబడ్డాడు ఒక మనిషి. ఆయన మనలాగే మన వంటి ఆకారంతో ఉన్నాడు. ఆయన్ని చూస్తున్నాడు ఎదురుగా అర్జునుడు. అర్జునుడు అంటే మనకందరికీ ప్రతినిధి. ఆయన నిలబడి సందేహం అక్కలేకుండా నేనయ్యా అని చెబుతున్నాడు భగవానుడు. కాబట్టి ఎందుకు మీకు ఆ సందేహం? ఇతరమైన విషయాలను ఎందుకు చదువుతారు? భగవద్గీత ఒకటి చదవండి అన్నారు. అందుకోసమే మనకి శంకర భగవత్పాదులు కూడా అయ్యా గీత చదవండి, గేయం గీతా నామ సహస్రం, ధ్యేయం శ్రీపతి పాదమజస్రం, నేయం సజ్జన సంగే చిత్తం, దేయం దీన జనాయచ విత్తం. కండిషన్డ్గా చెప్పారు ఆయన. చాలా ఘంటాపథంగా 4 పనులు చేయండి, ఇంతకంటే ఏమక్కర్లేదు. ఏం చేయాలి? గీత నామ సహస్రం గేయం, భగవద్గీత చదవండి, విష్ణు సహస్రనామం చదవండి. రెండవది ఏం చేయాలి? ఏమిటి? ధ్యానం చేయాలి. ధ్యేయం శ్రీపతి పాదం అజస్రం, భగవత్ పాదారవిందములను సంతతము చేయి. ఈయనంటాడు మా మనుస్మర యుద్ధచ, నన్ను స్మరించు యుద్ధం చేయి. ఆయన అక్కడ చెప్పారు, ఈయన చెప్పాడు అయ్యా నువ్వు ఏ పని చేస్తున్నా అనన్యచేత సతతం యోమాం భజతి నిత్యశః, అటువంటి వాడు నన్ను పొందుతాడు. కాబట్టి మీకు ఏది ఉపనిషత్తులలో ఉన్నదో ఆ విషయముల కంటే ఇతరమైనది లేదు భగవద్గీతలో. దీనిలో ఉన్నదే ఉపనిషత్తులలో ఉన్నదే అని తెలియజేయడం కోసమని ధ్యేయం శ్రీపతి పాదమజస్రం. ఇంకేం చేయాలి? నేయం సజ్జన సంగే చిత్తం. అటువైపు ఎలా మన బుద్ధి పెడుతుంది అంటే కొంతమంది సత్పురుషులతోటి ఎప్పుడు సహవాసం చేస్తే వెళుతుంది. దానికి ముందు ఏం చేయాలి? సత్కర్మ ఆచరణం చేయాలి. కాబట్టి దేయం దీనజనేషు చ విత్తం, ఇది సత్కర్మాచరణం. దానివలన అంతఃకరణములో ఇతర విషయముల యందు వ్యామోహము తగ్గి ఒక విషయం ఉన్నది, దీనిని పొందవలను, దీనిని తెలుసుకునలేదు, ఇంతకాలం తెలుసుకునవలను కోరిక కలిగితే అప్పుడు సత్పురుషుల దగ్గరికి చేరుతావు. సత్పురుషుల దగ్గరికి చేరితే భగవంతుని యొక్క స్వరూప రూప గుణములు వింటే దాని యందు ప్రీతి కలిగితే నిరంతరము అది నీ మనసు లోపల మెదులుతూ ఉంటుంది. అట్లా మెదలగ నీకేమవుతుంది? సంతతము వానినే ప్రతిపాదించే గ్రంథములు చదువుతావు. అది గీతా నామ సహస్రము అని స్వామి ఒక వరస పెట్టి అందముగా మనకి శంకర భగవత్పాదుల వారు నిత్యము ఆచరించవలసినవి 4 పనులని వారు మనకి కృప చేశారు. అందుచేత భగవద్గీతలో ఉపనిషత్తులలో ఉన్న విషయమే ఉన్నది, కానీ అక్కడ ఇంతకంటే కొంచెం విశాలంగా ఉన్నది. వీరు సంగ్రహంగా చెప్పారు. రెండవది మరొక లక్షణం చెప్పాడు తనకి, నేనంతకీ ప్రభవం ప్రళయమన్నాడు. రెండవది సమస్త జగత్తు మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. ఇది మళ్ళీ ఉపనిషత్తులో కథ. సన్మూలా సౌమ్యైమా ప్రజా సదాయతనా సత్ప్రతిష్ఠా అంటుంది ఛాందోగ్య ఉపనిషత్తు. సత్ అనే ఒక పదార్థం అనేది మూల పదార్థము. ఆ కారణమైన పదార్థమునకు సత్ అని పేరు.
ఆ సత్ అనే పదార్థమందే సన్మూలాహ, అదే ఈ జగత్తుకంతకి మూలము. సదాయతనాహ, దాని మీద ఆధారపడి ఉన్నది. సత్ప్రతిష్ఠాహ, మళ్ళీ ఇది ఎప్పుడైనా కరిగిపోతే మళ్ళీ దానిలోనే కరిగిపోతుంది. సత్ప్రతిష్ఠాహ సన్మూలాహ సదాయతనాహ సత్ప్రతిష్ఠాహ ఇమా ప్రజాహ, జన్మ కలిగిన వారందరికీ ఇదే పద్ధతి అని ఉపనిషత్తు చెప్పింది. అది అని చెప్పాలి. ఇవన్నీ నా నుండే వచ్చాయి, నాలోనే లయమవుతాయి, నా యందే ఆధారపడి ఉన్నాయి చెప్పొద్దు, మరి మధ్యలో వదిలేశాడే. అది చెప్తున్నాడు. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. ఒక దారములో ముత్యములు కాని మణులు కాని గుచ్చితే లోపల దారం ఉంటుంది, పైనేమో మణులుంటాయి. ఈ మణులనన్నింటినీ ధరించిందేది ఆ దారము. అలాగే నేను సదాయతనాహ అన్నది ఉపనిషత్తు. మయి సర్వమిదం ప్రోతం అన్నాడు స్వామి. అందుచేత సమస్త జగత్తుకి ఆధారమైన వాడు, సమస్త జగత్తుకి సృష్టి కారణమైన వాడు, సమస్త జగత్తుకి లయస్థానమైన వాడు పరబ్రహ్మము. ఇది ఉపనిషత్తు, ఇది భగవద్గీత. అయితే అందరిలో నేనుంటాను. మయితే తేషు చాప్యహం, మళ్ళీ మరొక చోట చెప్పాడు. నాలో వారందరూ ఉన్నారు, వారిలో నేనున్నాను. నాలో వారు ఉండటం ఏమిటి, వారిలో నేనుండటం ఏమిటి అంటే ప్రళయకాలములో మనమందరము వానిలో చేరిపోతాం, సృష్టి సమయములో వాడు మనలో చేరుతాడు. ఇది వాసుదేవ. వాసుదేవ అనే శబ్దానికి అర్థం, వాసుదేవ అంటే అన్నిటినీ తనయందు ఉంచుకునేవాడు, అన్నిటిలో తానుండువాడు. కాబట్టి వాసు అంటే అన్నిటినీ